టాప్ 6 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. హరీష్ శంకర్ కోంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 59 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసినట్లు సాక్నిక్ తెలిపింది. ఇండియాలో 52 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయలు సాధించినట్లు వివరించింది. మొత్తంగా 44 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయండి. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. గత బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ భరోసా వంటి పథకాలకు గతంలో నిధులు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. ఖర్చు చేయని పథకాలను ఈ బడ్జెట్ లో మళ్లీ చేర్చితే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుమలలో వాటర్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను ఈ ల్యాబ్ లో పరీక్షిస్తారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల్లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక ల్యాబ్ లో మొత్తం 50 రకాల యంత్రాలను ఏర్పాటు చేశారు. త్వరలో 3 కోట్ల రూపాయల విలువైన మెషిన్లను ఫ్రాన్స్ నుంచి తెప్పించనున్నారు. ఇరాన్ పై బాంబు దాడి చేసేందుకు భారత్ మిలిటరీ స్థావరాలను వాడుకునేందుకు అమెరికా అనుమతి కోరిందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇందులో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం భారత్ దీనికి అనుమతి ఇవ్వొచ్చని ఓ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ కు ఎంఈఏ ఈ విధంగా స్పందించింది. ప్రధాని మోదీ రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవంతో సహా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 2వ వారంలో ప్రధాని టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్, ఐర్లాండ్ మధ్య 2 టీ20ల షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచ్లు ఆడనున్నట్లు పేర్కొంది. ఇక 2 టీ20లు బెల్ఫాస్ట్ అంటే ఐర్లాండ్ వేదికగా జరగనున్నాయి. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 7:30 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్ళీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జూలై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టీ20లు జరగనున్నాయి. ఇది వాళ్ళ టాప్ 6 బులెటిన్ న్యూస్. రేపటి టాప్ 6 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.